Hi students, how are you all? Welcome to Chemistry Sir classes. ఒక స్టూడెంట్ మెసేజ్ చేశాడు, సార్ నేను చాలా బాగా కష్టపడుతున్నాను, బట్ నాకు ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తుందో రాదో అని భయం ఇస్తుంది సార్. ఇంకొక స్టూడెంట్స్, రీసెంట్గా జరిగిన జేఈ మెయిన్స్ కోసం నేను చాలా కష్టపడి చదివాను సార్, బట్ సరిగా రాయలేకపోయాను సార్. ఇంకొక స్టూడెంట్, సార్ నేను ఇంకెంత కష్టపడితే జేఈ అడ్వాన్స్డ్ సీట్లో మంచి ర్యాంక్ వస్తుంది సార్ అని ఇంకొక స్టూడెంట్ మెసేజ్ చేశాడు. ఈ మూడిట్లో నాకు కనిపించిన ఒక కామన్ పాయింట్ అన్న కష్టం. సార్ నేను చాలా బాగా కష్టపడుతున్నాను. సో ఆ పదం విన్న తర్వాత మీకు నేను నాకు తెలిసిన ఒక రైతు కష్టం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆ రైతు కష్టం తెలుసుకున్న తర్వాత ఆ రైతు కష్టంతో పోలిస్తే మనం పడినది ఒక కష్టమేనా సార్ అని మీరు ఆలోచించుకోండి. సో ఆ రైతుది చాలా పేద కుటుంబం, వాళ్లకు 2 అమ్మాయిలు, వాళ్ళకు 1 ఎకరం మాత్రమే ఉంది. ఆ ఎకరంను మాత్రమే రైతు పండించుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. బట్ కేవలం ఆ 1 ఎకరం పండించిన పంట కేవలం వాళ్ళకు తినడానికి మాత్రమే సరిపోతుంది. మరి 2 పిల్లల్ని చాలా బాగా చదివించాలంటే, వాళ్ళ ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలంటే వాళ్ళకు ఇంకా కొంత ఆదాయం కావాలి. బట్ ఆ రైతుకు తెలిసిన ఒకే ఒక పని పంట పండించడం మాత్రమే. సో దానికోసం ఆ రైతు ఏం చేశాడంటే కొంత డబ్బును అప్పుగా తీసుకొని 1-2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సో కౌలుకు తీసుకున్న తర్వాత పొలం దున్నుదామనుకుంటారు. అయితే ఇప్పట్లో అంటే ట్రాక్టర్స్ ఉన్నాయి, బట్ నాడు ట్రాక్టర్స్ లేవు. నాగలితో మాత్రమే దున్నడం. సో ఆ రైతు అండ్ తన భార్య ఇద్దరు కలిసి పొలం అనేది నాగలితో దున్నుతుంటారు. రైతు దున్నే క్రమంలో తన కాలు కింద ఒక పెద్ద ముళ్ళు తనకు గుచ్చుకుంటుంది. అది ఎంత లోతుకు దిగుతుంది అంటే కాలుకు సగం వరకు లోపలికి దిగుతుంది. చాలా బ్లడ్ పోతుంది. పక్కనే ఉన్నటువంటి తన భార్య తన చీర కొంగును చింపేసి తనకు కడుతుంది. తన భార్య ఆ రైతుతో, అయ్యా నువ్వు కాసేపు పక్కన ఉండు, చాలా బ్లడ్ పోతుంది కదా, నేను ఈ పనిని కొనసాగిస్తానంటది. అయినా సరే రైతు, నువ్వేం కష్టపడతావులే, నేను ఉన్నా కదా, ఏం కాదు, నాకు ఎంత నొప్పినా సరే నేను పొలం దున్నుతానని ఆ పనిని తనను పూర్తి కంప్లీట్ చేసుకుంటాడు. ఇలా వాళ్ళు ఇద్దరు కలిసి పూర్తి ఫోకస్ తోటి ఆ పంట పని అనేది చేస్తూ ఉంటారు. రోజు పొద్దున్న వెళ్ళి అక్కడ వాటర్ ఉన్నాయా లేదా అని చూడడం, ఎక్కడన్నా గడ్డి ఇట్లా మొలుస్తుందా లేదా అని చూడడం, పూర్తిగా ఫోకస్ తోటి ఆ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత ఆ పొలంకి కొన్ని కీటకాలు అటాక్ అవుతాయి అన్నట్టు. కొంత పంట తెగులు అనే దానికి అటాక్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ పంట ఆ కీటకాలు పోగాలంటే ఖచ్చితంగా మనం దానికి మందు కొట్టాల్సిందే. సో మందుల షాపుకు వెళ్ళి అక్కడ కొంత ఉద్దెరగా కొన్ని మందులు తీసుకొచ్చి ఆ పొలానికి పూర్తిగా మందు కొడతారు. సో ఇక్కడ కూడా పంట చేతికి వచ్చిన తర్వాత ఎక్కడైతే మందులు తీసుకొచ్చినామో అక్కడ మనీ చేద్దాం అనుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. బట్ ఒక్క వర్షం కూడా సరిగా రాదు. వర్షం కోసం వీళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. వర్షం వస్తేనే కదా
పంట అనేది ఎదుగుదల ఉంటుంది. అలా ఆ సంవత్సరము సరిగా వర్షాలు రాక పూర్తి పంట ఎండిపోతుంది. పూర్తి పంట ఎండిపోయి అప్పులైతారు నాన్న. ఎక్కడైతే మందులు తీసుకొచ్చిల్లో అక్కడ కూడా అప్పు అవుతుంది, కౌలు దగ్గర కూడా అప్పు అవుతుంది, కనీసం మీరు తినడానికి కూడా తిండి లేదు. అయినా సరే రైతు నమ్మకం కోల్పోడు. ఈసారి పంట రాకుంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ సార్ రాదా, నాకు తెలిసిన ఒకే పని పంట పండించడమే అని మళ్ళీ ఇంకో కొంత అప్పు తీసుకొని మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ సేమ్ పంట పండించడం స్టార్ట్ చేస్తాడు. ఈ సంవత్సరం ఏమైతో తెలుసా, తీరా లాస్ట్కు అంత పని ప్రాసెస్ అవుతుంది. ఎల్లుండి మనం కోత కోద్దాం అనుకునే టైంకి ఈ రోజే రాత్రి అకాల వర్షంతో పూర్తి పంట దెబ్బతింటది. చూడండి ఒకసారి, చేతుకు వచ్చిన పంట పూర్తిగా పోయిందంటే ఆ బాధ ఎంత ఉంటుందో మీరు చూస్తున్నటువంటి మీ తల్లిదండ్రులకు అది తెలిసి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న చాలా మంది ఇక్కడ తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఇంతకు ముందు చాలా మంది పేరెంట్స్ ఈ పని చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు తెలుసు ఆ బాధ. అయినా సరే ఆ రైతు కృంగిపోడు, అప్పులు పెరుగుతాయి. అయినా సరే తనకు తెలిసింది ఒకటే, మళ్ళీ ఒకసారి పంట పండించడమే. ఈసారి పంట పండిస్తాడు, చాలా బాగా పంట పండుతుంది. ఇంతవరకు చేసిన అప్పులన్నీ పోతాయి. సార్ మరి ఇక్కడ మేము ఏం నేర్చుకోవాలి సార్ అంటే, చూడండి, తను రిజల్ట్ గురించి ఆలోచిస్తలేడు, పంట వస్తుందని ఆలోచిస్తాడు. తనకు ఒకటే తెలుసు, పంట పండించడమే. ఇక్కడ మనం కూడా అంతే కదా, ఎగ్జామ్ సీటు వస్తుందో లేదో మనకు అనవసరం, మన ప్రిపరేషన్ అయితే మనం కొనసాగించాలి కదా. ప్రిపరేషన్ విడిచిపెట్టి ఎంతసేపు నాకు సీటు వస్తుందా రాదా సార్ అని దీని గురించి ఆందోళన చెందుతూ ఉంటాం. బట్ రైతు అలా చేస్తే, రైతు కూడా నాకు పంట వస్తుందో రాదో అని అసలు పండించడమే మానేస్తే మనం ఈరోజు అన్నం కూడా తినలేము. ఎంత కోటీశ్వరుడైనా సరే డబ్బును తినలేము కానీ అన్నమే తింటాం. నాకు తెలిసి ఇంతవరకు రైతు కోటీశ్వరుడు అయిండు అనే పదాన్ని నేను వినలేదు. స్టిల్ ఇప్పటి వరకు ఏ రైతు పంట పండించి కోటీశ్వరుడు కాలేదు. అయినా సరే వాళ్ళు పంట పండిస్తూనే ఉంటారు. వర్షాలు పడినా పడకపోయినా, పంట ఎండినా ఎండకపోయినా వాళ్ళకు తెలిసింది ఒకటే పని, రైతులు పంట పండించడం. మనమందరం ఈరోజు 3 పూటలు హాయిగా ఆహారం తీసుకుంటున్నామంటే దానికి కారణం రైతు పడిన కష్టం. మరి ఆ రైతు కష్టంతో పోలిస్తే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ఎంత ఫోకస్ గా ఆ వర్క్ చేస్తున్నారు. ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా చేస్తారు. వాటి మన ప్రిపరేషన్ ఆ విధంగా ఉంటుందా? ప్రిపరేషన్ విడిచిపెట్టి టోటల్ ఎంతసేపు నాకు ర్యాంకు రాలేదు, నేను సరిగా చదువుతున్నానా లేదా, సరే నేను చాలా కష్టపడుతున్నాను, నాకు సీటు వస్తలే, ఇదంతా నాన్ సెన్స్ ఆలోచిస్తున్నాం. ఇది కాదు కదా. మరి రైతు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కన్సిస్టెన్సీ. రైతు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఇస్ ది కీ టు సక్సెస్. రైతు ఒక సక్సెస్ఫుల్ కాదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మనకు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఒకటే, కన్సిస్టెన్సీ. నిజంగా రైతు ఎంత గొప్పవాడు తెలుసా? ఎన్ని కష్టాలు రాని, ఎన్ని అప్పులు పెరగని, వాళ్ళకు తెలిసింది ఒకటే, పంట పండించాలి. మరి మనం ఎందుకు మన ప్రిపరేషన్లో చిన్న ప్రాబ్లం ఏదైనా అడ్వాన్సెస్ ప్రిపరేషన్ ఆపేస్తాం, నా వల్ల కాదు. రిజల్ట్ గురించి ముందే ఊహించుకొని నా వల్ల కాదని మనం అప్పుడే ఆపేస్తాం. మరి రైతు వల్ల ఆపడు కదా. పంట వస్తుందో రాదో అని ముందే
పని చేయకుండా అయితే ఉండడు కదా. అలా చేస్తే మనం ఇన్ని కోట్ల మందికి ఆహారం కూడా ఉండదు. మరి వాళ్ళు రైతు పడిన కష్టాలతో పోలిస్తే మన కష్టం ఏంటి? మనది ఒక కష్టమేనా? కాదు, 100% కాదు. మారాలి, ఆలోచన విధానం మారాలి. కష్టం అనే వర్డ్ను రానివ్వద్దు. చదవండి, పూర్తి ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. 100% మీ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.